మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడి మిమ్మను దీవించునుగాక. కీర్తనల గ్రంథం 18వ కీర్తన 25వ చరణం. దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా ఉందువు. సద్భావము గలవారి ఎడల నీవు సద్భావము చూపుతువు, మూర్ఖుల ఎడల నీవు వెకటముగా నుందువు. చదివినటువంటి వాక్య భాగంలో మనం ప్రభు యొక్క క్రియాశీలతను మనం చూస్తాం. అదేదనగా దయగా ఉన్న వారికి ఆయన దయ చూపిస్తాడు, యథార్థవంతులకు ఆయన యథార్థవంతుడిగానే ప్రత్యక్షమవుతాడు, సద్భావము గల వారికి సద్భావమును చూపుతాడు, మూర్ఖుల ఎడల ఆయన వికటమును చూపుతాడు. ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏదనగా, దేవుడు ఒక సూత్రమును కలిగి ఉన్నాడు. ఆ సూత్రం న్యాయబద్ధమైనటువంటి సూత్రం. ఇది దేవుని న్యాయ సూత్రం. ఏమిటి ఆ సూత్రం, ఏమిటి ఆ ఫార్ములా, ఏమిటి ఆ రూల్, ఏమిటి ఆయన ప్రిన్సిపల్ అని గమనించినట్లయితే, ఆయన దయగల వారి ఎడల దయ చూపుతాడు, యథార్థంగా ఉన్న వారికి ఆయన యథార్థవంతుడిగా ప్రత్యక్షమవుతాడు, యథార్థంగా జీవించే వారికి యథార్థ ఫలములను అనుభవింపచేస్తాడు, సద్భావముతో జీవించే వారికి సద్భావమును ఆయన చూపుతాడు, మంచి చేసే వారికి ఆయన మంచి చేస్తాడు, మేలు చేసే వారికి ఆయన మరింత మేలు చేస్తాడు, సహాయము చేయవారికి ఆయన అత్యంత సహాయమును అనుగ్రహిస్తాడు, అప్పిచ్చు వారికి ఆయన ధారాళముగా సమృద్ధిని ఇస్తాడు. అనేకమైనటువంటి విషయాల మీద ఇంకను ఆయన నిలబెడతాడు. ఎందుకంటే ఆయన న్యాయ సూత్రం అటువంటిది. మనము ఇతరులకు మేలు చేసినప్పుడు మనకు మేలు కలుగుతుంది. మనం ఇతరుల ఎడల జాలి చూపించినప్పుడు మన మీద ఆయన జాలి చూపిస్తాడు. ఇదే విషయాన్ని మత్తయి సువార్తలో ప్రభు మరలా గుర్తు చేస్తూ ఉంటాడు. 5వ అధ్యాయంలో మనం గమనిస్తాం, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరమును పొందుదురు అని. దాని యొక్క అర్థం, దేవుని న్యాయ సూత్రం పాత నిబంధన గ్రంథంలో మట్టుకే కాదు, క్రొత్త నిబంధన సంఘములో కూడా పనిచేస్తుంది. మనము ఎదుటి వారి ఎడల కనికరము కలిగి ఉండాలి, దయ కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, సమాధానము కలిగి ఉండాలి, సఖ్యత కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి, తగ్గింపు కలిగి ఉండాలి, మంచితనము కలిగి ఉండాలి అని ప్రభు మనకు బోధిస్తున్నారు. ఈ న్యాయ సూత్రమును అన్వయించుకుంటూ మనము న్యాయబద్ధముగా జీవించినట్లయితే ఆయన కూడా మన ఎడల అటువంటి అద్భుతమైనటువంటి కార్యాలను జరిగించి మనలకు ఆయన సకల సమృద్ధిని అనుగ్రహిస్తాడు. ఈ వాక్యాన్ని మనం ఇంకొంచెం లోతుగా చూసినట్లయితే, దయగల వారి ఎడల ఆయన దయ చూపుతాడు అని అన్నప్పుడు, మనం మనుషులకు చూపించే దయ మన స్తోమతకు, మన శక్తికి, మనము చేయగలిగినటువంటి చేతుల బలమును బట్టి మనము దయ చూపిస్తాం. కానీ మనం ఇతరులకు దయ చూపించినప్పుడు మనకు దయ చూపబడుతుంది, ఆయన మన మీద దయ చూపుతాడు అని అన్నప్పుడు ఆయన యొక్క దయ ఎంతో ఉన్నతమైనది, ఆయన యొక్క కృప అనంతమైనది. ఆయన అనంతమైనటువంటి దీవెనలతో, దయతో, కృపతో మనలను నింపుతాడు, ఆవరిస్తాడు. మనము చేసేది కొంచెమే అయినప్పటికీ, మనము చేయగలిగినది మన స్తోమతకు తగినదే అయినప్పటికీ, ఆయన మనకు చేసేది అనంతమైనది, ఆయన మనకు చేసేది శ్రేష్టమైనది, ఆయన మనకు చేసేది ఎంతో ఉన్నతమైనది. ఇది ఆయన యొక్క న్యాయ సూత్రం. మనం ఇతరులకు సహాయం చేసినప్పుడు మనం గుర్తించవలసినటువంటి విషయం, ప్రభు మనకు దీనికి మించినటువంటి సహాయమును అనుగ్రహిస్తాడు. అందుకే మనం సామెతల గ్రంథం 3వ అధ్యాయము 34వ వచనంలో చూస్తాం, అపహాసకులను ఆయన అపహసించును, దీనుని ఎడల ఆయన దయచూపును. ఇక్కడ కూడా భక్తుడు రాస్తున్నాడు, అపహాసకులకు అపహాస్యమే ఎదురవుతుంది. వారు ఏది విత్తుకుంటారో అదే కోస్తారు. వారు కీడును విత్తుకున్నట్లయితే కీడునే కోస్తారు. వారు మేలు చేసినట్లయితే మేలును అనుభవిస్తారు. దేవుని యొక్క న్యాయ సూత్రం ఎంతో సరైనది. ఆయన మేలు చేసిన ప్రతి వారిని ఆయన జ్ఞప్తిలో ఉంచుకుంటారు. సంవత్సరములు దాటినప్పటికీ దాని యొక్క ప్రతిఫలమును నిశ్చయంగా వారికి ఆయన అనుగ్రహిస్తాడు. ఏమాత్రము విడిచిపెట్టు దేవుడు కానే కాడు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనకు బాగా సుపరిచితమైనటువంటి లేఖనం, మనుషులు ఏది విత్తుదురో దానినే కోయుదురు అని. ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మనము దయగా ఉండాలి, కనికరము కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి అన్నటువంటి దైవత్వం యొక్క గుణములను మనం అన్వయించుకొని జీవించాలి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించగలుగుతాం. ఆ ప్రకారం మనం జీవించినట్లయితే దేవుని చేత మనం దీవెనలను పొందుకొనగలుగుతాం. దేవుడు మనుషులతో వ్యవహరించేటువంటి విధానం ఇలాగే ఉంటుంది.
మనం చేసేటువంటి క్రియలను బట్టి ఆయన స్పందిస్తాడు. ప్రార్థించినప్పుడు సమాధానం ఇస్తారు, మొర్ర పెట్టినప్పుడు ఆయన స్పందిస్తారు, కన్నీరు కార్చినప్పుడు దానికి జవాబును అనుగ్రహిస్తారు, కన్నీటి బిందులను ఆనంద బాష్పాలుగా మారుస్తాడు. మనం దీనత్వము కలిగి జీవించినప్పుడు ఆయన ఘనపరుస్తాడు. ఆయన కూడా మన ఎడల దయను చూపిస్తాడు. కనుక నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం దయ కలిగి ఉండాలని, ఎందుకంటే మనము చేసింది ప్రభు తిరిగి మనకు అనుగ్రహిస్తాడు అనేటువంటి సంగతిని గుర్తించి ఎవరికి హాని చేయక, ఎవరికి కీడు చేయక, ఎవరిని మోసము చేయక, అన్యాయముగా కూర్చుకొనక, ధనాపేక్ష లేక, అల్లర్లు, గొడవలు, మత్తతలు, విగ్రహారాధన, అబద్ధాలు, మోసపూరితమైనటువంటి సంభాషణలు, వీటన్నిటిని మనం విడిచిపెట్టినట్లయితే మన ఎడల కూడా ఆయన దయ చూపిస్తాడు. ఇంకను మత్తయి సువార్తలో ప్రభు అంటారు, చాలా శ్రేష్టమైనటువంటి విషయం, 6వ అధ్యాయం 14వ వచనంలో మనం గమనిస్తాం, మనుషుల యొక్క పాపాలను మీరు క్షమించినట్లయితే పరలోకపు తండ్రి మీ పాపాలను క్షమిస్తాడు. మనము క్షమించే విషయంలో కూడా ముందడుగు వేయాలి. ఎందుకంటే మనము క్షమిస్తేనే ప్రభు క్షమిస్తారు. మనము దయ చూపితేనే ప్రభు మనకు దయ చూపిస్తారు. మనము కనికరం కలిగి జీవిస్తేనే మన మీద ఆయన కనికరము చూపుతారు. మనము క్షమిస్తేనే ఆయన క్షమిస్తాడు. మనము ప్రేమిస్తే ఆయన ప్రేమిస్తాడు. మనము సహిస్తే మన తప్పిదముల విషయంలో కూడా ఆయన సహిస్తాడు. మనం ఓర్చుకుంటే మన అవిధేయత విషయంలో కూడా ఆయన ఓర్చుకుంటారు. మనము సమాధానం కొరకు వేగిరపడుతూ ఉంటే, ఇతరులకు సహాయం చేయడానికి వేగిరపడుతూ ఉంటే, ఆయన కూడా మనకు సహాయం చేయడానికి, మనతో పరిశుద్ధాత్మ వరము చేత మనలో జీవించడానికి, మనలో నివసించడానికి ఆయన ఆసక్తి కలిగి ఉంటారు. కనుక నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము దయ చూపించే విషయంలోనూ, కనికరము చూపించే విషయంలోనూ, క్షమాపణ విషయంలోనూ, ప్రేమ విషయంలోనూ, సహాయము చేసే విషయంలోనూ, ఆహారము పెట్టే విషయంలోనూ, చేయందించే విషయంలోనూ, వెన్నుతట్టే విషయంలోనూ, ప్రోత్సాహపరిచే విషయంలోనూ మనం ముందడుగు వేయాలి. ఎందుకంటే ఆ విధంగా మనం జీవించినప్పుడు దేవుడు మన పక్షంలో అటువంటి కార్యాలను జరిగిస్తాడు. ఇంకొక కోణంలో మనం ఈ విషయాన్ని ధ్యానించినట్లయితే, మనం సత్యము కొరకు సాక్షిగా నిలబడినప్పుడు మన కొరకు ఆయన మన పక్షాన నిలబడతాడు. మనము సత్యము కొరకు సాక్షిగా నిలబడి శోధనలను, శ్రమలను, వ్యతిరేకతలను, నిందలను, అవమానములను అనుభవిస్తూ ఉన్నప్పుడు ఆయన మన పక్షమున ఉండి, మనకు తోడుగా ఉండి, దుష్టుల యొక్క కబంధ హస్తంలో నుండి, సింహం యొక్క కోరలలో నుండి, అపవాది యొక్క ఉచ్చులలో నుండి మనలను తప్పించడానికి ఆయన మన కుడి పార్శ్వమందు నిలిచుండి వాటన్నిటి నుండి విడిపిస్తాడు, తప్పిస్తాడు, సాక్షిగా నిలబెడతాడు. అట్టి విధముగా మనం భౌతికంగా ఈ శరీరంలో మనం జీవించినంత కాలం ఇతరుల ఎడల దయగాను, కనికరముతోను, ప్రేమతోను, సాత్వికముతోను, నెమ్మదత్వంతోను, సమాధానముతోను, క్షమాగుణముతోను, ఐక్యతతోను, సమాధాన బంధముతోనూ మనం ముందడుగు వేస్తున్నట్లయితే భౌతికంగా కూడా ప్రభు మనకు సహాయం అనుగ్రహిస్తాడు. అదే విధంగా మనము ఆత్మీయంగా దేవుని వాక్యం కొరకు, దేవుని కొరకు, సత్యం కొరకు సాక్షిగా నిలబడి శ్రమలను అనుభవిస్తుంటే ఆ సమయంలో కూడా ఆయన మన ప్రక్కన నిలబడి వాటన్నిటి నుండి తప్పిస్తాడు. మనం ఇతరులకు సువార్త ప్రకటించినప్పుడు, మనం ఇతరులకు దేవుని వాక్యాన్ని గురించి బోధించినప్పుడు ఆయన మనలో నూతనమైనటువంటి అభిషేకం చేత నింపుతాడు, బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు. ఆయన దృష్టికి మనము చేసేటువంటి ప్రతి క్రియ కనబడుతున్నది. మనము చేసేటువంటి ప్రతి ఒక్క పని కూడా ఆయన ఎరిగే ఉన్నాడు. మన ప్రార్థనను, మన కన్నిటిని, మన ప్రయాసను, మన యొక్క పరిచర్యను, మన యొక్క సేవా విధానాన్ని, మన యొక్క జయ జీవితమును సమస్తమును ఆయన ఎరిగే ఉన్నారు. దానికి తగినట్టుగానే ఆయన దీవెనలను అనుగ్రహిస్తాడు, దయ చూపుతాడు, కనికరము చూపుతాడు, శ్రేష్టమైనటువంటి ఫలములను అనుగ్రహిస్తాడు, క్షమిస్తాడు, దీవిస్తాడు, ఆయన నిత్య రాజ్యానికి వారసులుగా మారుస్తాడు. ఈయన దేవుని మాటలు ప్రతి వారి హృదయంలో నీరుగట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి, కరుణ కటాక్షం గల నా తండ్రి, నా ప్రభు, ఈ వాక్యం ప్రతి వారిని మీరు నిండారుగా దీవించండి, ఆశీర్వదించండి. దయగల వారి ఎడల నీవు దయను చూపుతావు, యథార్థవంతుల ఎడల నువ్వు యథార్థముగా ఉంటావు, మంచి చేయు వారికి ఎల్లప్పుడూ నీవు మంచినే చేస్తావని నీ అమూల్యమైనటువంటి వాక్కులను మాకు వివరించినందుకు నీకు స్తోత్రం. ఈ వాక్యం ప్రతి వారికి మీదట మేము విత్తినదే కోసుకుంటామన్నటువంటి సంగతిని గుర్తించి ప్రతి వారితో సమాధానముతో, దయతో, ప్రేమతో, ఐక్యతతో, సాత్వికముతో ఈ లోకమును జీవించినట్లుగా కృపను అనుగ్రహించండి. ఇంకా వారిని ఆత్మీయంగాను, భౌతికంగాను ఆశీర్వదించి దీవించి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.